హలో అండి. మళ్ళీ మరొక బ్లౌజ్ డిజైన్‌తో అయితే మీ ముందుకొచ్చేసానండి. ఇది ఎలా కుట్టాలి, దీని యొక్క పైపింగ్ ఇలా కర్వ్స్ వచ్చేదానికి పైపింగ్ అనేది కట్ వర్క్ వచ్చేదానికి పైపింగ్ కూడా ఎలా వేయాలి అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దామండి. ఓకేనా? ఇదిగోండి మ్యానిక్యూర్ వేసిన తర్వాత ఇలా వచ్చింది. ఇది డబుల్ థ్రెడ్ అండి. ఓకేనా? కొత్తగా అయితే ట్రై చేసేద్దాం. ఆల్రెడీ బ్యాక్ పార్ట్ అయితే మొత్తం కటింగ్ అయితే చెప్పట్లేదండి. మనం ఆల్రెడీ కట్ చేసుకున్న దానికి ఎలా కుట్టాలి అనేది చూపిస్తున్నాను. యాక్చువల్‌గా నేను తీసుకునే షోల్డర్ అయితే 5 ఇంచెస్ అండి. అందులో పైన ఇక్కడికొచ్చేసరికి పావు తక్కువ 2 ఇంచీలు అనేది పెట్టుకున్నాను. మనకి షోల్డర్ డ్రాపింగ్ లేకుండా ఉండాలి అంటే చాలా దగ్గరగా తీసుకుంటే మనకి షోల్డర్ డ్రాపింగ్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. ఓకేనా? అండ్ మన యొక్క నెక్ డీప్ ఎంత అనేది కూడా మార్కింగ్ అయితే చేసేసుకోండి. నేను మొత్తం ప్రాసెస్ మొత్తం కటింగ్ అయితే చెప్పలేదండి. అంటే బ్లౌజ్ యొక్క కటింగ్ అనేది నేను చెప్పలేదు. నేను ఓన్లీ నెక్ ప్యాటర్న్ మాత్రమే చెప్తున్నాను. ఓకేనా? ఇక్కడ డీప్ వచ్చేసి 3 ఇంచెస్ అయితే తీసుకోండి. 3 ఇంచెస్ తీసుకొని దాన్ని బాక్స్ లాగా అయితే మార్కింగ్ చేసుకోండి. పైన వచ్చేసి పావు తక్కువ 2 ఇంచులు పెట్టాను. కింద 3 ఇంచీలు అయితే తీసుకున్నాను. ఇదిగోండి తీసుకున్న తర్వాత ఫస్ట్ ఒక హాఫ్ ఇంచీకి మనం మార్కింగ్ అయితే చేసేయాలి. ఎందుకంటే షోల్డర్ జాయింట్ కోసం అండి. హాఫ్ ఇంచీ మార్కింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి డబల్ థ్రెడ్ వస్తుంది అన్నాను కదా, అందుకని 2 ఇంచీకి ఒక మార్కింగ్ అయితే చేయండి. జస్ట్ నేను ఒక ఊహ అంటే చిన్న అర్థం అవటం కోసం అని చెప్తున్నాను. కానీ మీకు ఇంకా థ్రెడ్ అనేది కిందకి కావాలంటే ఒక హాఫ్ ఇంచ్ వరకు డౌన్ చేసుకోవచ్చు. కానీ మీరు ఇదే ఫాలో అయిపోయినా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. నేను ఏ విధంగా అయితే గీస్తున్నానో జస్ట్ చూడండి. ప్యాటర్న్ అనేది ఫస్ట్ అటెంప్ట్ అయితే వచ్చేదు. ఒక్కొక్కసారి ఫస్ట్ అటెంప్ట్‌లోనే కుదిరేస్తది. కానీ ఒక్కొక్కసారి ఫస్ట్ అటెంప్ట్‌లోనే కరెక్ట్‌గా రాదు. అది మనం గీస్తూ ఉన్న కొద్దీ మనకి జస్ట్ షేప్ అనేది వచ్చేస్తది. ఎవ్వరమైనా ఫస్ట్ అలానే ట్రై చేయాలండి. చూసారా ఎలా వచ్చిందో? పెద్దగా నాకు షేపు కరెక్ట్‌గా వచ్చినట్టు అనిపించలేదు. కానీ నేను షేప్ మీదే షేపు అలా వేస్తూ ఉంటే మనకి షేప్ అనేది కరెక్ట్‌గా దిగుతది. ఇది ఇక్కడ కరెక్ట్‌గా వచ్చింది, కరెక్ట్ షేప్ ఉంది అన్నప్పుడు ఏం చేస్తారంటే అక్కడికి ఆపేసి కటింగ్ అయితే చేసేసేయండి. ఓకేనండి? చూడండి ఒక్కసారి మళ్ళీ మీకు మార్కర్ పెన్‌తో అయితే వేసి చూపిస్తున్నాను. ఈ మార్కర్ పెన్‌తో మళ్ళీ నేను ఎందుకు వేస్తున్నాను అంటే మళ్ళీ ఇంకా కొంచెం కరెక్ట్‌గా షేపు వచ్చినట్టు నాకు అనిపించట్లేదు. అందుకే ఇంకొకసారి పెన్నుతో వేస్తే మనకి క్లారిటీ వచ్చేస్తది. అందుకని. మీరు గమనించారో లేదో ఇన్ని కుడుతున్నాను గనుక నాకు నేనే ఇలా 2 టైమ్స్ అలా మార్కింగ్ చేస్తూ స్టిచ్ చేస్తున్నాను. అదే ఫస్ట్ స్టిచ్ చేసే మార్కింగ్ చేసేవాళ్ళైతే నేను ఎలా అయితే వేస్తున్నానో ఎక్కడైనా లోపాలున్నాయేంటో ఏంటా అని నేను చూస్తే ఎలా అయితే వేస్తున్నానో మీరు కూడా అలానే చూడండి. కానీ భయపడాల్సిన పని లేదు. ఎలాంటిదైనా మనకి ఖచ్చితంగా సాధ్యమైతే అవుతుంది. ఓకేనా? నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే చూసుకుంటూ చాలా జాగ్రత్తగా మార్కింగ్ అయితే వేసుకోండి. ఇక్కడికొచ్చేసరికి షేప్ అనేది కొంచెం డౌన్ చేసి కొంచెం మార్పు అయితే చేశాను. మీరు అలానే వేస్తూ ఉంటే మనకి షేప్ అనేది తెలిసిపోద్ది. ఇక్కడ కొంచెం రౌండ్ అయితే పెంచాను. యాక్చువల్‌గా కొంచెం పెద్దవాళ్ళదైతే ఇప్పుడు చిన్న రౌండ్ పెంచానన్నానే, అక్కడ ఇంకా కొంచెం రౌండ్ పెంచితే చాలా బావుంటదండి. అంటే బ్రాడ్ అనేది వస్తది. కానీ చెప్పాను కదా మిడిల్ ఏజ్ వాళ్ళదని, అందుకని నేను అక్కడ ఎక్కువ బ్రాడ్ అనేది ఇవ్వలేదు. ఓకేనా అండి? జస్ట్ ఇప్పుడు కరెక్ట్‌గా వచ్చిందనిపించింది. ఇంక నేను ఆపేసి కటింగ్ అయితే చేసేస్తున్నాను. మీరు కూడా అలానే ఫాలో అయితే అయిపోండి. ఓకేనా అండి? అండ్ ఇప్పుడు ఎలా అయితే చూపించానో అదే విధంగా ఫస్టు ఇక్కడైతే మనకి ఖర్చు కోసం అన్నాం కదా, హాఫ్ ఇంచి అలానే ఉంచేస్తూ నేను ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో అదే విధంగా అయితే కట్ చేసుకోండి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే పైన హాఫ్ ఇంచ్ అనేది ఉంచమనింది. మనకి ఫ్రంట్ హుక్స్ పెట్టుకునే వాళ్ళకి బ్యాక్ హుక్స్ కాకుండా ఫ్రంట్ హుక్స్‌కి ప్రిఫరెన్స్ ఇస్తారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎందుకంటే నెక్ ఒకవైపు బ్రాడ్ ఎక్కువ, ఒకవైపు బ్రాడ్ తక్కువ అవుతుందన్న టెన్షన్ అయితే ఉండదు. అంటే అటు ఇటు కూడా సేమ్ ఒకలానే వస్తది. కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకి నేను చెప్తున్నాను. ఓకేనా అండి? ఎందుకొస్తదక్కా అని మాత్రం మీరు డౌట్ పడకండి. ఎందుకంటే కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకి వస్తాయి. ఎందుకంటే మనం కూడా అవన్నీ దాటే కదా వచ్చాము. అందుకని. ఓకేనా? ఇదిగోండి ఇలా అయితే వచ్చింది. చూసారా షేప్ అనేది ఎంత నీట్‌గా వచ్చిందో, అలా మనం చూసుకుంటూ అయితే కట్ చేసుకోవాలండి. మార్కింగ్‌లోనే ఉంటుందండి. మొత్తం కటింగ్‌లోనే ఉంటుంది మనకి స్టిచ్చింగ్ అనేది. ఓకేనా? అండ్ నేను ఇది బ్యాక్ హుక్స్ పెట్టానండి. అందుకని ఎక్కడికక్కడ అన్నీ ఓపెన్ చేసేస్తున్నాను. అంటే కట్ చేసేసాను. మిడిల్‌లోకి కట్ చేసేసిన తర్వాత లైనింగ్‌కి ఫుల్ షైనింగ్ వచ్చిందేమో లైనింగ్ మీద పెట్టేసి మొత్తం జాయింట్ అయితే చేసేసాను. జాయింట్ చేసేసిన తర్వాత అండ్ మెయిన్ క్లాత్ కూడా మొత్తం జాయిన్ చేసేసానండి. లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ కూడా.
ఓకేనా. మీరు డైరెక్ట్‌గా పైపింగ్ కాకుండా నెక్ తిప్పియాలనుకుంటే ఏం చేస్తారంటే, ఆ మెయిన్ క్లాత్ మీద బకరాన్ని మీదకొచ్చినట్టు పెట్టేసి ఒక పావించి వెడల్పులో పెట్టేసి స్టిచ్ వేసి తిప్పేయొచ్చు. అలా కాకుండా మీరు పైపింగ్ వేసుకోవాలనుకుంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అయితే ఫాలో అయిపోండి. ఆల్రెడీ మనం లైనింగ్‌కి బకరాన్ని అయితే జాయిన్ చేసేసాం కదండీ! ఆ జాయిన్ చేసేసిన తర్వాత మిగిలిన లైనింగ్ ఉంది కదా వేస్ట్‌ది, ఆ వేస్ట్ మొత్తాన్ని నెక్ ప్యాటర్న్‌ని మొత్తం కట్ చేసేసేయండి నేను చూపించినట్టు. ఓకేనండి. మొత్తం వాయిస్ చేంజ్ అయిపోయింది. అందువల్ల మీకేమైనా క్లియర్‌గా లేకపోతే కామెంట్స్‌లో అడగండి. మేబీ నేను ఆ మెసేజ్‌లో నేను చెప్పే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు చూపిస్తున్నాను కదా! నేను ఏ విధంగా అయితే పెడుతున్నానో అదే విధంగా. ఇప్పుడు పైన నేను హాఫ్ ఇంచ్ అనేది ఎందుకు ఉంచాననేది మీకు దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది ఇప్పుడు తెలుస్తది. పై వరకు వీడియో అయితే పడలేదండి. అండ్ పైన ఏం చేస్తారంటే ముందు పిన్స్ అయితే పెట్టేసేయండి. కరెక్ట్‌గా మనకి కార్నర్‌కి వచ్చినట్టు హాఫ్ ఇంచ్ మిడిల్‌లోకి కట్ చేస్తాం కదండీ నెక్‌ని. హాఫ్ ఇంచ్‌ని కరెక్ట్ మిడిల్‌లోకి వచ్చినట్టు పెట్టేసేయండి. అదిగోండి చూసారా పైన పిన్ ఎలా అయితే పెట్టుకున్నానో అలానే పిన్స్ అయితే పెట్టేసేయండి. ఓకేనండి. ఇదిగోండి కరెక్ట్‌గా మనకి ఆ హాఫ్ ఇంచ్ అనేది అలా కట్ చేయడం వల్ల పైన మనకి నెక్ అనేది కరెక్ట్‌గా పెట్టడానికి అయింది. ఓకే కదా! నేను చెప్పింది మీకు అర్థమవుతుంది కదా! మొత్తం పిన్స్ అయితే పెట్టేసేయండి. పెట్టేసి ఇప్పుడు ఎక్కువ వెడల్పు వద్దులెండి. ఎందుకంటే బక్రం కదా! ఒక పావించి వెడల్పులో అయితే పెట్టేసి, పావించి కంటే తక్కువైనా పర్వాలేదు చూసుకుంటూ మీకు బ్రాడ్ కావాలనుకుంటే కొంచెం ఎక్స్‌ట్రా పెట్టుకోండి. లేదు బ్రాడ్ వద్దు నాకు ఈ బ్రాడ్ చాలు అనుకుంటే మాత్రం పావించి కొంటే తక్కువ. అంటే ఒక 2 లైన్స్ వెడల్పులో పెట్టేసి స్టిచ్ అయితే వేసేసేయండి. ఓకేనండి. ఇదిగోండి ఇలా స్టిచ్ అయితే వేసుకొనొచ్చేసాను. మీరు డబుల్ స్టిచ్ కూడా వేసేసేయండి. 2 కూడా అటువైపు ఇటు కూడా అలానే జాయింట్ అయితే చేసేసాను. ఇప్పుడు ఇది కటింగ్ చేసేటప్పుడు పైది కూడా కట్ చేసేయొచ్చు. ఇంక మనకైతే ప్రాబ్లమ్ ఉండదు. చూసారా? ఇప్పుడు పైన హాఫ్ ఇంచ్ ఉండటం వల్ల మనం అక్కడ పిన్ పెట్టేసి కరెక్ట్‌గా నెక్ అనేది బ్రాడు అంటే వెడల్పుగా పెట్టేయడం అలాంటిది ఏం లేదు. ఓకేనా? దీని యొక్క ప్రిఫరెన్స్ అనేది ఇదండి. ఓకేనా? ఇంపార్టెన్స్ అనేది. ఇప్పుడు దీన్ని కూడా డైరెక్ట్‌గా పైకి కట్ చేసేసేయండి. అంటే 2 వైపులు కూడా అలా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా అయితే వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత మీరు దానికి ఏ కలర్ అయితే పైపింగ్ వేయాలనుకుంటున్నారో ఆ పైపింగ్‌ని ఫస్ట్ ఏం చేస్తారంటే అంచు అయితే మడిచి కుట్టేయండి. నేను ఆతృత మనుషులకుండే ఆతృత ఉంటుంది కదా! మనం కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఏం చేశానంటే అంచు కుట్టకుండా ముందు చూపెట్టేద్దాం. జనాలకు చూపెట్టేద్దాం. చూపెట్టేస్తే ఎలాగైనా కుట్టేస్తారు. కొంచెం ఆత్రం ఉంటుంది కదా! ఆ ఆత్రంతో ఏం చేశానంటే అంచు కుట్టకుండానే ఫస్ట్ మీకు చూపించాలనే ఉద్దేశంతో స్పీడ్‌గా అయితే కుట్టేస్తున్నాను. ఓకేనా? అయితే అంచు ఒకటే కుట్టలేదు ఇక్కడ ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో కోని దగ్గర అంటే లైట్ వేస్తే మీకు తెలియటం లేదనే ఉద్దేశంతో లైట్ ఆఫ్ చేసి నేను మడత ఎలా పెడుతున్నానో ఒక్కసారి చూడండి. అంటే మనకు ఆ కోని దగ్గర కంపల్సరీ ఫోల్డింగ్ ఇవ్వాలి. అలా ఫోల్డింగ్ ఇచ్చినప్పుడే మన వైపు ఉన్న క్లాత్ కరెక్ట్‌గా ఆ రౌండ్ వైపు తిరుగుతుందనమాట. ఓకే కదా! మీకు అర్థమవుతుంది కదా! 2 చూపుడు వేలు, బొటన వేలు పెట్టుకొని ఇలా క్లాత్‌ని మధ్యలోకి తీస్తే ఆటోమేటిక్‌గా అదేమవుతుందంటే అటువైపుకి క్లాత్ వెళ్తుందండి. అలాంటప్పుడు మనం వెంటనే దాన్ని తిప్పేసి ఒక పావించి వెడల్పులో స్టిచ్ అయితే వేసేసేయండి. ఓకేనా? నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా అయితే మీరు ఫాలో అయిపోండి. మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి చూపిస్తున్నాను. ఒక్కసారి చూడండి. మరికొక్కసారి గమనిస్తున్నారు కదా! నేను ఎలా అయితే ఇలా ఫోల్డింగ్ చేసేసరికి చూసారా క్లాత్ అనేది మరికొక సైడ్‌కి ఎలా వస్తుందో ఒకసారి ట్రై చేయండి. ఇది చెప్పిందంతా ఇది కూడా కొత్త వాళ్ళ కోసం. ఏంటక్క ఎప్పుడు మీరు కొత్త వాళ్ళ కోసం అంటారని మాత్రం అనుకోకండి. అంటే పాత వాళ్ళకేంటంటే చూస్తారు మొత్తం వీడియోని చూడరు. వాళ్ళు ఏమైనా తెలియకపోతే జస్ట్ ఇలా చూసి అలా తిప్పేస్తారు. కానీ మనకెక్కువ చూసేది ఎవరంటే కొత్త వాళ్ళు. వాళ్ళు మనల్ని ఎలా అంటే చాలా బ్లైండ్‌గా ఫాలో అయిపోతారు. వాళ్ళకి మాత్రం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా! అందుకని. ఓకేనా? అలాగని మిమ్మల్ని తక్కువ చేసినట్టు కాదండి. జస్ట్ కొంచెం ఏదైనా కొత్త వాళ్ళకి ఏదైనా ఒక తెలియని వాళ్ళకి నేర్పించాలంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కదా! అది. ఓకేనండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా జస్ట్ అలా స్టిచ్ అయితే వేసుకొనొచ్చేయండి. ఆ ఫోల్డింగ్స్ దగ్గర నేను ఎలా అయితే చెప్పానో ఆ ఫోల్డింగ్స్‌ని అయితే ఫాలో అయిపోండి. ఓకేనా అండి? అండ్ ఫాలో అయిపోయిన తర్వాత అయితే ఎప్పుడు ఇలాంటి వాటికి వేసినా కంపల్సరీ డబుల్ స్టిచ్ అయితే వేయాలండి. మరొక స్టిచ్ ఎందుకు అంటే మనం డబుల్ స్టిచ్ వేసేటప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ స్టిచ్‌లో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే సెకండ్ స్టిచ్‌కి వచ్చేసరికి వాటిని కవర్ చేస్తూ వేయాలి. ఓకేనా? కొత్తగా కుట్టే సిస్టర్స్ మీకోసమే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఓకేనా? అంటే చూడండి నేను ఎలా అయితే వేస్తున్నానో అలాగే నీట్‌గా చూసుకుంటూ లేట్ అయినా పర్వాలేదు. కానీ ట్రై చేయండి. ఓకేనా? ఇదిగోండి ఫస్ట్ బయట వాళ్ళవైతే అంటే కొత్తగా కుట్టేవాళ్ళవి. బయట వాళ్ళకైతే కాకుండా ఫస్ట్ మీకు ట్రై చేసుకోండి. ఓకేనా? ఇదిగోండి అయిపోయింది డబుల్ స్టిచ్ అయితే వేసేసాను. వేసేసిన తర్వాత ఇప్పుడు కటింగ్స్ అనేవి ఇవ్వాలండి.
కటింగ్స్ చూడండి రౌండ్ దగ్గర కింద నుంచి పై వరకు చిన్న చిన్న కటింగ్స్ అయితే ఇవ్వాలండి. ఆ కటింగ్స్ ఇవ్వకపోతే మనకి నెక్ అనేది రౌండ్గా తిరగదనమాట, పైపింగ్ అనేది తిరగదు. ఆ కోని దగ్గర కూడా కటింగ్ అయితే కంపల్సరీ ఇవ్వాలి. ఇదిగోండి అలా కటింగ్ అనేవి ఇచ్చేసి రౌండ్ దగ్గర కూడా కటింగ్స్ అనేవి ఇచ్చేయాలి. ఇచ్చేసి మీరు వెయ్యాలనుకున్న పైపింగ్ థ్రెడ్ని అయితే తీసుకొని నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా పైపింగ్ని అయితే పెట్టండి, పైపింగ్ థ్రెడ్ని అయితే పెట్టండి. ఓకేనా, ఇదిగోండి ఇలా పైపింగ్ థ్రెడ్ని పెట్టేసి ఇది కూడా వేయటం కొంచెం ఇబ్బంది అంటే ఇబ్బంది కాదు, అలాగని ఇబ్బంది కాదు అంటే ఇబ్బంది కాదు అని కాదు. ఇక్కడ ఏమైనా మీకు అర్థం కాకపోతే నేను చెప్పింది వదిలేసేయండి దాన్ని. జస్ట్ ఏం చేస్తారంటే ఇలా పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టేసి ఇదిగోండి అయితే కింద నుంచి లాగాలండి. పైపింగ్ థ్రెడ్ పెట్టిన తర్వాత ఏం చేయాలంటే నేను ఎలా అడ్జస్ట్ చేస్తున్నాను మీరు గమనిస్తున్నారు కదా. జస్ట్ ఇలా పెట్టి కింద నుంచి లాగుతుంటే మనకి ఏంటంటే పైపింగ్ థ్రెడ్ అనేది కరెక్ట్గా పడుతుంది ఆ గాడిలో. రెండింటికి మధ్యలో కదా మనం పైపింగ్ థ్రెడ్ పెట్టి వేస్తున్నాము. అది పడాలంటే మనం చేతితోని ఫస్ట్ మనం అడ్జస్ట్ చేయాలి. ఓకేనా, చూడండి నేను ఎలా అయితే అడ్జస్ట్ చేస్తూ వేస్తున్నానో అలానే అడ్జస్ట్ చేస్తూ వేయండి. అయితే ఈ కోనీల దగ్గర కరెక్ట్గా రాకపోతే చిన్న కటింగ్ అయితే ఇవ్వండి మళ్ళీ, ఎందుకంటే జస్ట్ చివరి వరకు కటింగ్ ఇస్తేనే మనకి అక్కడ కోని అనేది కరెక్ట్ తిరుగుతుంది. ఇదిగోండి నేను ఏ విధంగా అయితే చెప్తున్నానో మనకంటే ఈ 2 వేలతో ఇలా అనే కొద్దీ ఏటవుతుందంటే కరెక్ట్గా గాడిలోకి థ్రెడ్ ఎంత లావ్ అవుతుందో ఆ లావ్ అనేది పడి మిగిలిన క్లాత్ అనేది కిందకు వచ్చేస్తుంది. అందుకు నేను 2 అంటే చూపుడు వేలు బొట్టల వేలుతో క్లాత్ని అడ్జస్ట్ చేయాలని నేను క్లియర్గా చెప్పేది. ఓకేనండి, ఇదిగోండి నేను కింద నుంచి కూడా మళ్ళీ చూపిస్తున్నాను. ఇదిగోండి బొటన వేలుతో కిందన, బొటన వేలుతో పైన చూపుడు వేలుతో ఇలా లాగుతూ అడ్జస్ట్ చేస్తూ వేస్తున్నాను. మీరు కూడా అలానే చేయండి. ఓకేనా, ఇదిగోండి సేమ్ అలానే. అయితే ఈ కోనీల దగ్గర కొంచెం మీరు ఇబ్బంది పడితే పడవచ్చు, కానీ ట్రై చేస్తే రాకుండా ఏమి ఉండదు. నాకు ఇంత ఐ థింక్ 2లో అనుకుంటా స్పీడ్లో పెట్టాను, 1.80లోనే ఇప్పుడు స్పీడ్ అనేది పెట్టాను. ఆ స్పీడ్లో పెడితే నాకు ఇంత టైం పడుతుంది. అదే రియల్ టైంలో పెడితే ఎంత టైం పట్టిందో మీరే గమనించండి. అంటే అంత చెయ్యి నలుగున్న వాళ్ళకే మనకి ఇంత కొంచెం టైం ఎక్కువ పడుతుందంటే మీకు కూడా కొంచెం ఇబ్బంది పడతారు. అబ్బా అనవసరంగా ఈ బ్లౌజ్ స్టార్ట్ చేశానే అని మాత్రం ఫీల్ అవ్వకండి. బాగా అయితే నీట్గానే వస్తుంది. కాకపోతే ఫస్ట్ అటెంప్ట్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడతారు. అలా లాగుతూ లాగుతూ వేయండి, మీకు ఎందుకు రాదో నేను చూస్తాను. ఓకేనా, మీకు కనుక నేను చెప్పే విధానం అండ్ ఇదంతా నచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నేను చెప్పే ప్రతి వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఇప్పటివరకు ఏదైనా ఇదే ఫస్ట్ మీరు చూసినట్లయితే ఒకసారి నేను ఇంతకుముందు ఏ వీడియోలు పెట్టాను ఏంటి అండ్ నా వీడియోలో ఒక 29K వరకు వెళ్ళిన వీడియో కూడా ఉంది. ఒకసారి అది కూడా అంటే ఇలాంటి నెక్ దగ్గరలోనే ఒకసారి అది కూడా చూడండి. నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని మీ కొత్త ఫ్రెండ్స్ అంటే కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే షేర్ చేసేసేయండి. ఓకేనండి, అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. మీకు నేను చెప్పే విధానం నచ్చితే అదే కామెంట్స్లో బాగా చెప్పారక్క అని ఒక మెసేజ్ కూడా పెట్టండి. మా బుడ్డది వచ్చేసిందండి, అందుకే ఆపేసాను. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. ఓకేనండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఒక్కసారి సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి. నచ్చినట్లయితే ఒక లైక్ అయితే వేసుకోండి. అలా అడ్జస్ట్ చేస్తూ పైపింగ్ని అయితే చూపుడు వేలు అండ్ బొటన వేలుతో కింద మీద లాగుతూ అడ్జస్ట్ చేస్తూ పైపింగ్ అయితే వేయండి. ఓకేనండి, అండ్ మన రైట్ హ్యాండ్తో కూడా పైపింగ్ థ్రెడ్ని పట్టేటట్టు ఒక్కసారి ఇలా అయితే లాగుతూ వేస్తే మనకి ఏంటంటే ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. గమనిస్తున్నారా లేదా, పైన ఫినిషింగ్ చూసారు ఎట్లా వచ్చిందో. ఇలా మీరు చూస్తూ అయితే వేయాలండి. మీకు కస్టమర్స్ కూడా బాగా పెరుగుతారండి ఇలాంటి డిజైన్స్ పెట్టడం వల్ల. ఇదిగోండి ఎండింగ్ అయితే వస్తుంది వీడియో అనేది. నేను పైపింగ్ అనేది ఒక్క వైపు మాత్రమే చెప్పాను, అంటే రెండో వైపు స్టార్ట్ చేసి మిగిలింది వేసేయమన్నాను. వీడియో లెంత్ అనేది కూడా బాగా ఎక్కువ అవుతుంది కదా, అందుకని. ఓకేనండి, నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా పైపింగ్ అయితే మీరు రైట్ హ్యాండ్తో ఫస్ట్ అడ్జస్ట్ చేస్తూ తర్వాత లెఫ్ట్ హ్యాండ్తో 2 ఫింగర్స్ యూజ్ చేసి పైన కింద కూడా లాగుతూ అడ్జస్ట్ చేస్తూ పైపింగ్ అయితే వేసేసేయండి. ఓకేనండి, ఫుల్ జలుబు ఉందండి, అందువల్ల అసలు వాయిస్ క్లియర్గా లేదు. కానీ వీడియో పెట్టి 2 డేస్ పైన అవుతుంది, అందుకని వీడియో అయితే పెడుతున్నాను. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అయితే దీనికి పైపింగ్ అనేది పైనుంచి స్టార్ట్ చేసాం. ఇదిగోండి మనం చేసిన తొత్తర పనులు ఉంటాయి కదా, దానికి అటాచ్ చేసేద్దాం అనుకున్నాం కానీ సెట్ అవ్వలేదు. కానీ ఎలాగోలా అడ్జస్ట్ అయితే చేసేసి పైనుంచి జస్ట్ ఒక 1/4 ఇంచ్ వెడల్పులో పైన ఎడ్జ్ కుట్టు అయితే వేసుకొని వచ్చేసాను. పైన గమనించారు కదా, ఇంకా నేను అదైతే చూపించలేదు. అండ్ ఇటు సైడ్ వేసేటప్పుడు మనం
అటు సైడ్ వేసేటప్పుడు పైనుంచి స్టార్ట్ చేసాము. ఇటు సైడ్ వేసేటప్పుడు మాత్రం కింద నుంచి అయితే పైపింగ్ అనేది స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసేటప్పుడు మనం అటువైపు ఎక్కడి నుంచి వేసాము, ఎంత వెడల్పు అనేది పెట్టుకొని వేసాము అది చూసుకొని వేయటం అయితే మళ్ళీ స్టార్ట్ చేసేసేయండి. దీన్ని కూడా సేమ్ అదేనండి, ఒక పావించి వెడల్పులో అయితే వేసుకోవడం స్టార్ట్ చేయండి. సరేనండి. అలా వేస్తూ చూసుకుంటూ అడ్జస్ట్ చేస్తూ మరొకసారి నేను ఇక్కడ ఫోల్డింగ్ మళ్ళీ చెప్తున్నా చూడండి. ఈ 2 వేలు యూజ్ చేసి జస్ట్ ఇలా సెంటర్లోకి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసినట్టయితే మనకి జస్ట్ క్లాత్ అనేది అటువైపు తిరిగిపోతుంది అనమాట. ఓకేనండి. అంతేనండి. చూడండి అలా వేసుకుంటూ అయితే వచ్చేసేయండి. మళ్ళీ ఇంకొకసారి ఫోల్డింగ్ అయితే చూపిస్తుందని ఒక్కసారి గమనించండి. మళ్ళీ అదిగోండి, జస్ట్ పదే పదే చెప్తుంది ఏంటి అక్క అని అయితే ఫీల్ అవ్వకండి. మీకు బోర్ అనిపిస్తే వీడియోని స్కిప్ చేసేసేయండి, లేకపోతే కొంచెం ఫార్వర్డ్ చేసేసి చూడండి. ఓకేనా అండి. ఇదిగోండి మొత్తం అయితే వేసేసాను. డబుల్ స్టిచ్ అయితే కంపల్సరీ వేయాలి. డబుల్ స్టిచ్ కూడా వేసేసాను. ఆ కోనీలన్నీ కట్ చేస్తున్నానండి. నేను ఎప్పుడు అదే ఆ రౌండ్స్ అవి కట్ చేయాలి అంటాను కదా, ఆ రౌండ్స్ని కటింగ్ అయితే చేసేసేయండి. అదిగోండి ఇలా దగ్గరలోనే చేయండి, ఎందుకంటే మనకి కంపల్సరీ తిరగాలి కనుక. సేమ్ ఫస్ట్ దానికి చెప్పిన ప్రాసెస్లోనే ఇది కూడా పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టేసేయండి. పెట్టేసి పైపింగ్ని జాయిన్ చేసుకొని వచ్చేసేయండి. మనకు బుద్ధి వచ్చింది కదా, దీనికి జాయింట్ చేసేటప్పుడు మాత్రం ముందే పైపింగ్ క్లాత్కి అంచు అయితే కుట్టేస్తాను. మీరు ఫస్ట్లోనే మీకు చెప్పాను కదా ఆల్రెడీ, ఫస్ట్ అయితే అంచు కుట్టేసి మీరు స్టార్ట్ అయితే చేయండి. మొత్తం కుట్టేసాక ఒక పావించి వెడల్పులో పైన కుట్టయితే వేసేసేయండి. ఓకేనండి. మరొకసారి రిక్వెస్ట్గా అడుగుతున్నానండి, మీరు ఈ వీడియో కంప్లీట్ అయిపోయి వెళ్ళిపోయే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్నిసార్లు అడుగుతున్నాను మాత్రం ఏమనుకోకండి. కమ్మింగ్ వీడియోస్ అన్నీ కూడా మంచి మంచి పెడుతూ ఉంటాను కదా, అందుకని ఈ ఒక్క హెల్ప్ అయితే చెయ్యండి ఇంత కష్టపడి చెప్తున్నందుకు. ఓకేనండి. ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్ చరణ్వి ట్రెండీ టైలర్. ఓకేనా అండి. థ్యాంక్ యూ.